పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో కూటమి నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఆచంట మండలం తూర్పుపాలెం శివారు నక్కల కాలువలో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టి జేబులు నింపుకుంటున్నారు. నక్కల కాలువలో మట్టిని తవ్వడం వల్ల తమ గ్రామాలు ముంపు బారిన పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. అడ్డగోలుగా మట్టిని తరలిస్తున్న కూటమి నేతలకు కొమ్ము కాస్తూ రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ పోతురాజు ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. పోతురాజు, చెప్పండి. ప్రధానంగా చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా మాజీ మంత్రి ఎవరైతే పితాని సత్యనారాయణ ఉన్నారో పితాని సత్యనారాయణకి సంబంధించినటువంటి నియోజకవర్గం ఆచంట నియోజకవర్గంలో యథేచ్ఛగా మట్టి మాఫియా రెచ్చిపోతుందని చెప్పొచ్చు. దానికి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉంటే కూటమి నేతలు కూడా కనసాలలో యథేచ్ఛగా అనుమతులు లేకుండా మట్టిని కూడా దోచేస్తారని చెప్పొచ్చు. తూర్పుపాలెం శివారైనటువంటి నక్కల కాలం అవుతుంది. ఈ నక్కల కాలం సంబంధించినటువంటి అనుమతులు లేకుండా గత కొంతకాలంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా అడ్డుకున్నట్టు కూడా కనబడుతుంది. పూర్తి స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీసులు కానీ అధికారులు పలుమార్లు ఫిర్యాదు చేస్తుంటే ఒకసారి వెళ్ళి అనుమతులు ఏమని చెప్పి స్పష్టం చేసినా గానీ అయినా కానీ ఆ మట్టి మాఫియాకు అడ్డదిప్పులు కనబడుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా మట్టిని తోలేస్తూ జేబులు నింపుకుంటూ కూడా కనబడుతుంది. ఇప్పటికే మరోసారి ఈ రోజుకు సంబంధించి మట్టి మాఫియా ఆ ప్రాంతానికి వెళ్తే మరేపు కాలగొట్టి సంబంధించినటువంటి జేసీబీ మరేపు లారీలతో టిప్పర్లతో యథేచ్ఛగా తొలగిపోతుంటే అక్కడటువంటి రైతులంతా కూడా అడ్డుకున్నారు. మరేపు అక్కడటువంటి కూటమి నేతల మట్టి మాఫియాకి మరేపు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో వెంటనే రంగంలోకి పోలీసులు ఇచ్చారు. పోలీసులు ఇచ్చినా గానీ క్షేత్రస్థాయిలో అనుమతులు ఉన్నాయా లేవా అని చెప్పండి అప్పటికే అనుమతులు లేకుండా తగ్గుతున్నారన్నా గానీ పూర్తి స్థాయిలో రైతులకే నష్టపెట్టే ప్రయత్నం చేశారు. పచ్చని పల్లెల్లో కూడా మట్టిని చేసేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నటువంటి కూటమి నేతలపై తీరుపై కూడా అసలు రైతాంగం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇప్పటికే మట్టి తరలించకపోతే తమ గ్రామాలు కూడా ముస్లిం మారి పడతాయని చెప్పి వారు కూడా ఆందోళన చెందినట్టు కూడా కనపడుతుంది. ఇప్పటికైనా కానీ రెవెన్యూ కానీ పోలీసులు కానీ ఎవరైతున్నారో ఇప్పటికైనా మామూలు మట్టిలో తూగుతున్నటువంటి అధికార యంత్రం కూడా కళ్ళు తెరిచి ఇక్కడ మట్టి మాఫియాకి అడ్డుకట్టలు వేయాలని చెప్పి రైతాంగం కూడా కోరుతున్న కూడా కనపడుతుంది. ఓకే పోతురాజు, థ్యాంక్ యూ.